అందరికీ నమస్కారం. మా సుధాకర్ ఊరుకునేట్లేడు. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, విచ్చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రోటీ కపడా రొమాన్స్ ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్షిప్ సాంగ్ ఈరోజు లాంచ్ అయింది. లక్కీ మీడియా నుంచి వస్తున్న ఇంకో కొత్త డైరెక్టరు డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా తీశాడు సినిమాని. నేను చూశాను సినిమాని. నేను చూసి బాగాలేకపోతే నేను వచ్చేవాడిని కాదు ఈరోజు పిలిచుంటే. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఏదోటి మాట్లాడాలా, బాగుంది తనతో కూతురు కాను డైరెక్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి, అవన్నీ అయ్యే పనులు కావు. సో ఆ ఒప్పందంతో నేను ఆ సినిమా చూశాను. ఎందుకంటే నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, లేకపోతే లేదని చెప్పాను. సో సినిమా చూశాను నేను. చాలా ట్రెండీగా ఉంది సినిమా. చాలా బాగా తీశాడు డైరెక్టర్ గారు. అలాగే ఫోటోగ్రఫీ నిజంగా ఎంత మంచి ఫోటోగ్రఫీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళే ముందు వరకు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ బాగా పనిచేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈ సాంగ్ ఎస్పెషల్ ఈ సాంగ్ నేను అన్నాను, యానిమల్ సినిమా తీసిన మ్యూజిక్ డైరెక్టర్ నీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అదేంట్రా అని అన్నా. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఎలా దొరికంటే అప్పుడు చిన్నప్పుడు దొరకాల్సి వచ్చింది. అతను నాకు దొరికేశాడు, అలా పట్టేశాను. ఒకసారి మా ఆవిడ పట్టినాక ఆవిడ వెళ్ళలేడు. అలాగే ఆర్టిస్టులైనా, రైటర్లైనా, అలాగే డైరెక్టర్లైనా ఎవరైనా సరే ఒకసారి గోపితో పనిచేయడం మొదలుపెట్టారంటే పని చేయాల్సి వస్తుంది. తర్వాత అయినా సరే పరిస్థితి అలా ఉంటుంది అతనితోటి. సో నిజంగా చాలా బాగుంది. నలుగురు కుర్రాళ్ళు కూడా ఎక్స్ట్రా, ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క సందర్భంలో హైలైట్గా నిలిచాడు ఈ సినిమాలో. అంతా బాగా చేశారు. నలుగురు కొత్త పిల్లలైనా సరే బ్రహ్మాండంగా చేశారు. ఎస్పెషల్లీ తను వాళ్ళిద్దరు ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు మాత్రం ఇరక్కొట్టేశారు. అంత బాగున్నాయి. అలాగే అమ్మాయిలు హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నాకు ఒక 3 years బ్యాక్ కథ చెప్పాడు విక్రమ్. నేను మా ఇంటికి వచ్చి చెప్పారు ఆయన. ఊరికే వింటాను, సరదాగా వింటానని. మనకు అప్పుడు సినిమాలతో గోల లేదు, మనకు సంబంధం లేదు. అతను నాకు ఆ సినిమా మొత్తం నాకు చాలా బాగా నచ్చిన అంశం ఏంటంటే నలుగురు క్యారెక్టర్లను బ్యాలెన్స్ చేయటం అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత ఈజీ కాదు నలుగురు హీరోలను పెట్టి ఒక సినిమాని బ్యాలెన్స్ చేయాలంటే. చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అంటే ఊరికే తనకి సోది చెప్పినా కానీ నాకేం ఉపయోగం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. చాలా బాగుంది సినిమా. తను ఎంత ప్రమోట్ చేసి జనం దగ్గర తీసుకెళ్ళగలిగితే ఈ సినిమా డైరెక్టరు మళ్ళీ ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ వచ్చాడు అనేది మాత్రం కన్ఫామ్. లక్కీ మీడియా నుంచి ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఒక్కటే ఏంటంటే ప్రతిసారి ప్రతి సినిమాకి విపరీతంగా ఓదరగొట్టిన పని అవ్వదు. ప్రతిసారి పొద్దున్నే పిలిచి అందరిని పిలిచి చేసిన ఏం ఉపయోగం ఉండదు. సినిమాని బాగా తీయగలిగి ఒక్క టీజర్ కనెక్ట్ అయితే చాలు నీ సినిమాకి. ఇవాళ ప్రేమలు అనే సినిమా ఎందుకు చూస్తున్నారు? సో సినిమాలో మ్యాటర్ని ఆడియన్స్ కనెక్ట్ కాగలిగితే మాత్రం అది ఏ సినిమా హీరో ఎవరు అనేది కూడా చూసే పరిస్థితి లేదు. చాలా బాగుంది సినిమా. డెఫినెట్గా మంచి బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను. లక్కీ మీడియా ప్రొడ్యూసర్కి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే కొత్త ఆర్టిస్టులు డెఫినెట్గా నలుగురు చాలా ప్రామిసింగ్గా చేశారు. డెఫినెట్గా వీళ్ళు మంచి హీరోలు అవుతారు, అనుమానం లేదు. మంచి ఆర్టిస్టులు కూడా అవుతారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా పెద్ద టెక్నీషియన్ అవుతాడు. అలాగే ఎస్పెషల్లీ కెమెరామెన్ సార్ చాలా బాగుందండి. నిజంగా చాలా బాగా తీశారు సార్. గోపి ఈ సినిమా కథ, సినిమా టైటిల్ మాత్రం ఒక 5 సంవత్సరాల క్రితం చెప్పాడు. రోటీ కపడా రొమాన్స్ అనేది చాలా బాగుంది, బాగా అనిపించింది. రోటీ కపడా మకాన్ అనేది విన్నాం కానీ రోటీ కపడా రొమాన్స్ అనేది చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ టీమ్ ఒక గ్లిమ్స్ తయారు చేసినప్పుడు నా దాంట్లో పెట్టమన్నాడు, అది ఇన్స్టాగ్రామ్లో పెట్టమన్నాడు. అలా కుదరదమ్మా, నేను సినిమా చూసి బాగుంటే పెడతాను అని చెప్పి. ఎందుకంటే బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత నా గురించి శివాజీ మంచోడు, శివాజీ నిజాయితీగా ఉంటాడు, ఇలాంటివన్నీ నేను వచ్చిన తర్వాత ఆ వీడియోలు యూట్యూబ్లు అన్నీ చూసిన తర్వాత బాధ్యత మనల్ని ఏ చిన్న తప్పు చేసినా వెంటబడి అడుగుతారనే విషయం నాకు బాగా తెలుసు. అందుకని సినిమా చూసిన తర్వాతనే ఈ సినిమాని నేను ప్రమోట్ చేయాలనుకున్నాను. అలాగే చాలా బాగుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి సినిమాకి సపోర్ట్, గోపికి సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు, మంచి సినిమాకి సపోర్ట్ చేయండి. ఇది మంచి సినిమా, తెలుగు సినిమా. చాలా బాగా కొత్త డైరెక్టర్లు అంతా కొత్త పిల్లలు చాలా ఉత్సాహంగా వచ్చారు ఇండస్ట్రీకి. అందరికీ మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్